హలో, ఈ వీడియోలో మనం ద ఇమాక్యులేట్ చైల్డ్ అనే ఒక షార్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం స్టార్ట్ చేసాము, కొంతవరకు స్టోరీ అయింది. ఇమాక్యులేట్ చైల్డ్ బై మున్షి ప్రేమ్చంద్ గారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాన్ డీటెయిల్ టెక్స్ట్లో ఇది మనకు ఒక లెసన్గా షార్ట్ స్టోరీగా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కొంత స్టోరీ నడిచింది. గంగు అనే ఒక వ్యక్తి గోమతి దేవి అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఒక ఊర్లో. ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా పరువు తక్కువ పని అనుకోవడం వల్ల తను పనిచేస్తున్న ఓనర్ దగ్గర నుండి పని మానేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆమెతో హ్యాపీగానే ఉంటూ ఉంటాడు. ఆ స్త్రీ ఎలాంటిది ఏంటనేది మనం ఇది కూడా మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ముగ్గురితో పెళ్ళిళ్ళైన నెలకో వారానికో అతను వదిలేసి ఆ ముగ్గురు వదిలేసి వెళ్ళిపోయేది అనమాట. ఒకరి తర్వాత ఒకరిని వదిలేసింది. అలాగే 3 పెళ్ళిళ్ళు అయిన తర్వాత చివరికి ఇతన్ని చేసుకుంది. 5 నెలలు గడిచిన తర్వాత కూడా వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. అంతవరకు జరిగిన విషయాన్ని ఓనర్, యజమాని, గంగు వాళ్ళ యజమాని తెలుసుకున్నాడు అనమాట. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. One day I heard that Gomati had run away. I don't know why, but I derived a strange pleasure from this news. I had become envious of Gangu's happy and contented life and was waiting for some deadly or shameful end to it. This news softened my envy. ఒకరోజు అంతా అనుకున్నట్టు అయింది అనమాట. ఏమైందంటే గోమతి దేవి ఇతన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది, గంగుని కూడా. ఇక్కడ ఇతని ఈగో సాటిస్ఫై అయింది. ఎవరి ఈగో? యజమాని ఈగో. అనుకుంటున్నాడు ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తుందిరా అని ఆ రోజు చెప్పాడు. ఎప్పటికైనా సరే నిన్ను మోసం చేసి వెళ్ళిపోద్ది అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాడు. ఇదిగో ఈరోజు అలా జరిగింది. ఎందుకో తెలియదు కానీ అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని కానీ నాకు కొంచెం సంతోషం కలిగింది. మనసులో ఒక రకమైన సంతోషం కలిగింది. మేబీ అది అతని సంతోషంగా ఉండడం వల్ల వచ్చిన జెల్సీ కావచ్చు. ఆ జెల్సీ ఈరోజు అతను విడిపోయారన్న తర్వాత సంతోషంగా మారింది. ఎందుకంటే నేను వద్దన్నా కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు సంతోషంగా ఉండకూడదు అని నేను అనుకున్నాను. అది అలాగే జరిగింది. జనరల్గా చాలామంది అలాగే, నాకు నచ్చని పెళ్ళి ఎవరైనా చేసుకుంటే ఎలా కలిసి ఉంటారు నేను చూస్తాను అని కొంతమంది ఫీల్ అవుతారు, అనుకుంటారు అనమాట. ఒకసారి గొడవలు జరిగింది అనుకోండి, అది నేను ముందే చెప్పాను మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని అంటారు కదా. అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఇతను కలిగిందనమాట. అమ్మయ్య, నన్ను కాదని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు విడిపోయారని ఒక రకమైన శాడిజం లాంటి ఒక ఫీలింగ్ ఇతని మైండ్లో కదిలిందనమాట. ఆఫ్టర్ ఆల్ ద వెరీ థింగ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ హ్యాడ్ హ్యాపెండ్. చివరికి ఏదైతే నేను అనుకున్నానో అదే జరిగింది. The fellow was punished for his lack of foresight. Let me see how he shows his face to me. Now he would realize how right they were who had advised him against this marriage. He had thought that he had come to possess something rare, as if the doors to salvation had opened for him. People had warned him that the woman could not be trusted, that she had deceived so many, but it had all fallen on deaf ears. Now when he meets me, I shall ask him how happy he was after this boon from his goddess. He used to say that people defamed her out of ill will, and let me see who was mistaken. సో చివరికి నేను అనుకున్నది జరిగింది. ఈ ఫెలోకి దూరదృష్టి లేదు. ఫ్యూచర్లో జరగబోయేది వీడు ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం వల్ల ఇతను చాలా నష్టపోయాడు. ఈరోజు దానికి పనిష్మెంట్ దొరికింది ఇతనికి. సో చూద్దాం నాకు ఎలా మొహం చూపిస్తాడో నేను చూస్తాను. ముందు నుండి నేను చెప్తున్నాను, వీడికి చాలాసార్లు చెప్పాను, నేను కాదు చాలామందికి వీడికి అడ్వైస్ ఇచ్చారు ఆమెను పెళ్లి చేసుకోవద్దు అని. కానీ వాడు ఏదో దేవాలోకం నుండి ఒక దేవకన్ను వచ్చేసినట్టు, ఎవరికి దొరకని పెద్ద అదృష్టం అతను దొరికినట్టు చాలా ఫీల్ అయిపోయి అతను ఎవరి మాట వినలేదు. చాలామంది అతను వాహనం చేశారు, ఆమె నమ్మకూడదు, చాలామందిని మోసం చేసింది అని చెప్పి. కానీ వీడి చెవులకు ఎక్కించుకోలేదు. వీడి చెవుడు వచ్చింది. చెవుల్లో అంటే ఎవరు మాటలు కదా వినిపించుకోకుండా అది వదిలేశాడనమాట. సో ఈరోజు వాడిని కనిపిస్తే అడుగుతా, నీ దేవత నీకు మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా, హ్యాపీగా ఉందా, దోలు తీరిందా అని అడగాలి అనుకుంటాడు అనమాట. ఇలా ఎప్పుడైనా సరే నేను వాడు కనిపిస్తే అడగాలి అనుకుంటున్నాను. పైగా ఆమె మంచిది కాదరా అని చెప్తే అందరు కలిసి ఆమెను ఆడిపోసుకుంటున్నారండి, ఆమె తప్పేం లేదని చెప్పి అందరిది తప్పు అని చెప్తాడా? చూస్తా, ఇప్పుడు నాకు కనిపిస్తాడుగా అని అడుగుతాను ఉండి అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు యజమాని. The same day I happened to meet Gangu in the market.
He was shaken and unsettled, completely lost to himself. Tears flowed from his eyes the moment he saw me, not out of the shame but pain. Babaji Gomti deceived me too, hiding my pleasure under an outward show of sympathy. I said, I had warned you of this and you did not listen. Now have patience. There is nothing else you can do. Has she cleaned you out or left something behind? ఒకరోజు గంగు కలిశాడు ఇతన్ని. కలవంగానే పాపం చాలా డల్గా ఉన్నాడు. తన యజమానిని చూడగానే గబగబా వచ్చేసి ఏడ్చేశాడు. ఇంకా మనసులో వీడికి సంతోషంగా ఉంది వాడు ఏడుస్తున్నందుకు. తిక్క కుదిరింది వెదవకు అనుకుంటామన్నమాట. కానీ బయటికి కనిపించినట్లా, బయటికి మాత్రం చాలా శాంతంగా ఉన్నాడు, జాలి పడుతున్నట్టుగా ఉన్నాడు. ఆయన వచ్చేసి అతను గంగు వచ్చేసి ఏడ్చాడు. బాబు గారు గోమతి నన్ను కూడా మోసం చేసింది. అప్పుడు నేను అడుగుతున్నాడు, ముందే చెప్పాను కదరా, వినలేదు. సర్లే, ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు, ఓపిక ఉండాలి నీకు, సహించు, సహనం మాత్రమే నీకు రక్షిస్తుంది. సో ఇంతకీ మొత్తం ఉడ్చుకొని వెళ్ళిపోయిందా డబ్బులు, లేదా ఏమైనా మిగిల్చిందా నీకు అని అడిగాడు. గంగు టచ్డ్ హిస్ హార్ట్ విత్ హిస్ హ్యాండ్స్. ఇట్ సీమ్డ్ మై స్పీచ్ హ్యాడ్ హర్ట్ హిమ్ డీప్లీ. పాపం గంగు నేను అన్న మాటలకి ఫీల్ అయినట్టున్నాడు. తన గుండెల్ని తన చేతులతో తడుముకున్నాడు. Oh Bapuji, don't say this. She took away nothing. In fact, she left behind whatever she had. I don't know what my fault was. Maybe I was not good enough for her. She was literate and I unlettered. It was enough that she stayed with me for so long. Had she stayed with me a little longer, I would have become a good person. What should I tell you about her? She was like a God's blessing for me. I don't know where I had faltered. I swear I never saw a trace of resentment on her face. I am nobody, Bapuji. I earned no more than 10-12 hours, but she was so good at housekeeping that I never felt the shortage of anything. అయ్యయ్యా డబ్బులు నుంచిందో తీసుకెళ్ళిపోయింది అడిగంగానే, అయ్యయ్యా లేదయ్యా అలా ఏమనకండి, అవి ఏం తీసుకెళ్ళలేదు, పైగా తన దగ్గర ఉన్న డబ్బులు కూడా నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నేనేం తప్పు చేసాను తెలియదు, కానీ చాలా మంచిదండి, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. చాలా కాలం వరకు నాతో ఉండింది, చాలా కాలం ఉండింది, 5 నెలలు 6 నెలలు నాతో ఉంది. బట్ ఇంకొన్ని ఎక్కువ రోజులు నాతో కనుక ఉన్నట్లయితే నేను ఇంకా మంచివాడికి మారేవాడిని. నేను ఈరోజు మంచివాడికి మారడానికి నా బిహేవియర్ నాకు చాలా చేంజ్ అయింది. ఆమె వల్లే నేను మారాను. సో ఆమె దేవుడు నాకు పంపించిన బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. కానీ నేను ఎక్కడ తప్పు చేశాను తెలీదు. కానీ పాపం తను మాత్రం చాలా మంచిదండి. నేను చాలా తక్కువ సంపాదించాను, రోజుకి 12 అన్నాలు 10 అన్నాలు సంపాదించేవాడిని. అయినా సరే తను వాటిని దాచుకొని ఇంటిని జాగ్రత్తగా రన్ చేసేది. చాలా మంచి అమ్మాయిని అని చెప్పి ఇప్పుడు కూడా పొగుడుతున్నాడు ఆమెని. నన్ను మోసం చేసింది అన్నాడు ఫస్ట్, మళ్ళీ పొగుడుతా ఉన్నాడు, మంచిదండి, నేనే ఎక్కడ తప్పు చేశాను అని చెప్తున్నాడు. ఐ వాజ్ యాక్యురేట్లీ disappointed at what he said. I had thought that he would narrate the story of her infidelity and I would show my sympathy for him, but his eyes were not yet opened. The fool that he was still under her spell and had become disoriented. సో ఇప్పుడు కూడా వీడు మారలేదు అనిపించింది అనమాట. సో వీడు పాపం ఆమె గురించి నెగిటివ్గా చెప్తాడు, నా భార్య నన్ను మోసం చేసింది అంటాడు. సో నేను దగ్గర తీసుకుని ఓదారుస్తాను, నా దారికి తెచ్చుకుంటాను నేను అని అనుకున్నాడు. బట్ ఇప్పటికి కూడా అతను గంగు తన భార్య గొప్పది అంటున్నాడు, నేనే తప్పు చేశాను, చాలా మంచిదని అంటున్నాడు. వీడు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇప్పటికి కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు అని. ఐ బిగాన్ టు రిడిక్యూల్ హిమ్. సో షీ హాజంట్ క్యారీడ్ ఎనీథింగ్ విత్ హర్, నథింగ్ ఎట్ ఆల్ బాబుజీ, నాట్ ఎ పై, అండ్ షీ లవ్డ్ యూ వెరీ మచ్. How should I convince you, Babuji, that love I shall not forget till my death? And even then she deserted you. That's what surprises me, Babuji. Haven't you heard the stories of female treachery? Don't say that, Babuji. I would keep singing her praises even if someone should threaten to slit my throat. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అంటే ఏం తీసుకెళ్ళలేదు అంటావు నీ దగ్గర నుండి. లేదు బాబు గారు, ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదు, ఆమె నేను ఎక్కువ ప్రేమిస్తుంది అంటావు. ఎస్ బాబు గారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇప్పుడు నేను చనిపోయే వరకు కూడా ఆ ప్రేమను నేను మర్చిపోలేను. అయినా నేను వదిలేసి వెళ్ళిపోయిందా? ఎస్, అదే కదా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు అన్నాడు. అరే, ఆడవాళ్ళలో కూడా మోసగత్తెలు ఉంటారు, ఈ విషయం నీకు తెలుసా, విన్నావా అన్నాడు. అలా అనమాకండి బాబు గారు, ఆమె ఎంతో గొప్పదంటే నేను ఆమె గురించి ఎన్ని పాటలైనా పాడగలను, ఎంతైనా పొగడగలను.
నువ్వు పొగిడితే నీ గొంతు కోసేస్తాను, ఎవరిని బెదిరించినా సరే నేను భయపడకుండా ఆమె గొప్పతనాన్ని నేను ప్రశంసించగలను. దెన్ గో అండ్ సెర్చ్ ఫర్ హర్. ఎస్ మాస్టర్, ఐ వాంట్ రెస్ట్ till I have found her. Once I come to know where she is, I shall definitely bring her back, and my heart tells me that she will come back. You will see, she hasn't gone away. Out of my resentment, I shall search her for everywhere, and when I have found her, I will see you again. Saying this, he went his way, distraught with emotions. అవునా, సరే ఇప్పటికి నువ్వు మారలేదుగా, సరే పోయి ఎత్తుక్కో అన్నాడు. సరే బాబు గారు, వెళ్తాను. ఎక్కడో దూరం, ఎంతో దూరం వెళ్ళిపోయి ఉండదు, వెతుకుతా, ప్రాణం పోయే వరకు వెతుకుతా. తిరిగి ఆమె కనిపించిన రోజే నేను మీ దగ్గరికి వస్తా. ఆమెను తీసుకొని మీ దగ్గరికి వస్తాను, సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జస్ట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ I had to go to Nainital for some work and returned after a month. I hadn't yet changed my dress when I saw Gangu standing in front of me holding a newly born baby in his hands. Perhaps even Nand himself would not have Nand himself would not have been so overjoyed to hold the child Krishna in his lap. Gangu's whole body seemed to exude an uncontrollable joy. His face and eyes were singing with gratitude and love. He displayed the same kind of contentment that one finds on the face of a starving beggar after he had had his fill. తర్వాత కొద్ది రోజులకి ఈ ఓనర్ గారు నైనిటాల్ వెళ్ళడం జరిగింది. నైనిటాల్ వెళ్ళి ఒక నెల తర్వాత వచ్చారు. రాగానే ఈయన కంటికి గంగు కనిపించాడు. గంగు చేతిలో చిన్న పిల్లవాడు ఉన్నాడు, న్యూ బోర్న్ బేబీ అనమాట, అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడంటే శ్రీకృష్ణుని నందుడు మోసినట్టు. శ్రీకృష్ణుడి తండ్రి నందుడు, ఆ నందుడు శ్రీకృష్ణుని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మోసుకెళ్తామన్నమాట. ఈ గంగు అలా ఉన్నాడు. చూస్తుంటే చాలా సంతోషం ఉంది వాడి ఫేస్లో, చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట. తన కళ్ళు చూస్తుంటే, అతను సంతోషం చూస్తుంటే ఇట్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం కనిపిస్తున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆకలితో ఉన్న బిచ్చగాడికి కడుపు నుండి ఎంత సంతోషంగా ఉంటాడో అంత సంతోషం కనిపిస్తున్నాడు. ఐ సెడ్, టెల్ మీ గ్రేట్ మ్యాన్, డిడ్ యు గెట్ సమ్ న్యూస్ ఫ్రమ్ ఆఫ్ గోమతి దేవి? ఏంట్రా ఇటు వచ్చావు, ఏమైనా విషయాలు తెలిసిన గోమతి దేవివి అని అడిగాడు. గంగు బర్స్ట్ అవుట్, ఎస్ బాబూజీ, with your blessings I have brought her back. She was found in a hospital in Lucknow. She had confided her whereabouts to one of her female friends here. The moment I came to know, I rushed to Lucknow and dragged her back, and I got this baby over and above. He lifted the baby and brought it in full view of me like a sportsman proudly displaying his medal. అవును అయ్య గారు, నేను గోమతిదేవి ఎక్కడో తెలుసుకోగలిగాను. లక్నోలో ఒక హాస్పిటల్లో ఉండిందంట. తనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో అక్కడ కనిపిస్తే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. నేను వెంటనే వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకున్నాను. ఇదిగో చూడండి, చిన్న పాప ఎంత చక్కగా ఉందో అని చెప్పి ఒలింపిక్లో లేదా స్పోర్ట్స్లో కప్ గెలిచినవాడు లేదా మెడల్ గెలిచినవాడు ఎత్తి పట్టుకుంటాడు చూడండి మెడల్ని, అలా ఎత్తి పట్టుకుంటాడు పాపని, ఆ బాబుని, ఆ చిన్న బేబీని ఎత్తి పట్టుకొని చూపిస్తున్నాడు ఎవరికి, ఓనర్కి. I remarked mockingly, very fine. You got this boy too? Perhaps that is why she had run away. Is he your son? ఓహో, చాలా మంచిది. ఇప్పుడు ఈ పిల్లోడు కూడా నీకు తగిలాడా? ఈ నీ కొడుకే నీకు తెలుసా అన్నాడు. వై మైన్ బాబుజీ, హీస్ యువర్స్ గాడ్స్. నా కొడుకే ఉంది బాబు. మీ అబ్బాయి దేవుడి బిడ్డ వీడు. వాజ్ ఈ బోర్న్ ఇన్ లక్నో? ఎస్ బాబుజీ, హీ జస్ట్ ఏ మంత్ ఓల్డ్. ఏంటి వీడు లక్నోలో పుట్టాడా? అవునయ్యా, నెల రోజుల వయసు వీడిది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? This is the 7th month. So he was born in the 6th month of your marriage. What else? And even then he is yours. Yes, you are talking nonsense. సరే, పెళ్ళి ఎంతకాలం అయిందిరా నీవు? 6 నెలలు అయిందయ్యా, ఇది 7వ నెల. సో పెళ్ళైన 6వ నెలకి నీకు బాబు పుట్టేశాడు, అంతేనా? నీ కొడుకే అంటున్నావు నువ్వు. ఏదో నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు సే, బట్ హీ రిప్లైడ్ అవుట్ ఆఫ్ ద ప్లెయిన్ ఇన్నసెన్స్, బాబూజీ, she nearly died giving him birth. She has got a new life. She struggled between life and death for 3 days and 3 nights. I taunted him, this is the first time I hear that a baby can be born after 6 months of marriage. So అయ్యా, వీడిని కనడానికి గోమతిదేవి ఎంత కష్టపడింది. 3 nights 3 days చాలా పెయిన్స్ భరించింది. పునర్జన్మ ఈమెకి. ప్రతి తల్లికి బిడ్డని కనేటప్పుడు పునర్జన్మ, అది ఎంత నొప్పిని భరించి ఉంటుంది ఒకసారి ఆలోచించండి అన్నాడు.
ఇప్పుడు యజమాని చెప్తున్నాడు, సార్ ఫస్ట్ టైం రా, పెళ్ళైన తర్వాత పెళ్ళైన 6 నెలలకి పిల్లడు పుట్టాడని ఫస్ట్ టైం నేను వింటున్నాను ఆయన అన్నాడు. ద యారో హ్యాడ్ హిట్ ద టార్గెట్. ఓ ఇట్ ఈస్ దట్, ఐ డిడెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్, దట్స్ వై గోమతి హ్యాడ్ రన్ అవే. ఓహో మీరు చెప్పేది అదా, అందుకనా నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్థమైందండి, తను నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది. హీ కంటిన్యూడ్, ఐ సెడ్, Gomati, if you don't like me, you can leave me. I shall go away and never trouble you again. If you ever need my help, write to me and I shall do everything I can. I have no resentment against you. In my eyes, you are still as good as you were before. I love you as before. No, now I love you even more. And if you have not turned away from me, then come with me. Gangu would never be unfaithful to you. I married you not because you are a goddess, but because I loved you and believed you also loved me. This child is my child, my own child. I took a sown field. Should I then disown the harvest just because someone else had sown it? సో నేను గోమతి దేవి దగ్గర చెప్పానయ్యా, నేను నిన్ను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు దేవతలాగా ఉంటావు, నువ్వు అందమైన దానివని కదా, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు కూడా నన్ను అంతగా ఇష్టపడతాను అనే ఒక నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నా. ఎప్పుడు నీతోనే ఉంటాను, నీకు నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను. నీకు నేను నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను నీ దగ్గర నుండి, లేదా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇంకెప్పుడు నిన్ను క్వశ్చన్ వేయను, ఎలాంటి క్వశ్చన్స్ వేయను, నా నుండి ఎటువంటి ట్రబుల్ ఉండదు. నా 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 హెల్ప్ నీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను నీకు చేస్తాను. అంతేగాని పిల్లోడి కారణంగా నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వీడు నా కొడుకు, ఓకే, నువ్వు నా భార్యవి, ఇతను నా కొడుకు. పెళ్ళికి ముందే ఇతను నీకు కలిగాడు, నీ కడుపులో పడ్డాడు అని తెలిస్తే నా కొడుకు కాకుండా పోడు. నా భార్యవి నువ్వు, ఇతను నా కొడుకు, సో నేను ఇతను నా కొడుకులాగా చూసుకుంటాను, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని నేను నా భార్యకు చెప్పాను సార్ అన్నాడు. సేయింగ్ దిస్ గంగు బర్స్ట్ అవుట్ ఇంటూ ఏ లౌడ్ లాఫ్టర్. ఇదంతా చెప్పి గంగు గట్టిగా నవ్వేశాడు ఒకేసారి. ఇలా జరిగిందంటే నేను ఇలా మాట్లాడాను తనతో అని. సో నా కొడుకు కాదు అని ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి నువ్వు పారిపోయి ఉంటావు. బహుశా నేను అలాంటి ఫీలింగ్ నేను ఫీల్ అవ్వట్లేదు. ఇతను నా కొడుకుగా నేను ఓన్ చేసుకుంటున్నాను అని చెప్పాడంట తన భార్యతో. ఇది చెప్పి గంగు నవ్వేశాడు. I forgot to change my dress. I don't know why, but my eyes were filled with tears. I don't know the power that crushed my revulsion and made me open my arms. I took that immaculate child in my lap and kissed his face with the affection that perhaps I had not shown even for my own children. వెంటనే ఇంకా వీడికి జ్ఞానోదయం అయిపోయింది ఓనర్కి. ఎంత గొప్ప హృదయం వీడిది, ఎంత గొప్ప మనసు వీడిది. సో నా కళ్ళు ఓపెన్ చేశాడు వీడు. నా కళ్ళు తెరుచుకొని ఇప్పటిదాకా నా కళ్ళు మూసుకుని పోయాను నేను. నా కళ్ళ ముందు ఉన్న పొరలు తొలగించేశాడు అని ఉబ్బిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకున్నాడు, ఆ ఇమాక్యులేట్ చైల్డ్, ఆ పవిత్రమైన పిల్లవాడిని తీసుకొని కిస్ చేసుకున్నాడు. వాడి మొహం మీద, వాడి నుదుటి మీద ముద్దు పెట్టాడు. తన సొంత పిల్లలను కూడా ఇంతగా ముద్దు పెట్టుంటాడు. అలాగా ఆ పిల్లోని తీసుకొని, ఆ గోమతి దేవి యొక్క పిల్లోని తీసుకొని గంగు వాళ్ళ యజమాని ముద్దు పెట్టినాడు. గంగు సెడ్, బాబూజీ, యు ఆర్ సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఐ హావ్ ఆల్వేస్ సంగ్ యువర్ ప్రైజెస్ బిఫోర్ గోమతి. ఐ కీప్ టెల్లింగ్ హర్ టు కమ్ అండ్ మీట్ యూ, బట్ షీ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ షైనెస్. అయ్యా, మీరు ఎంతో మంచివాళ్ళని విషయం నాకు తెలుసు. మీ గురించి నేను చాలా గొప్పగా చెప్పాను నా భార్య దగ్గర, గోమతి దగ్గర. ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాం, కానీ తను సిగ్గు వల్ల బయటికి రావట్లేదు అని చెప్పాడు గంగు. ఐఎమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ద వెనీర్ ఆఫ్ గుడ్నెస్ వాజ్ గాన్ టుడే. I spoke to him with a heart full of devotion. No, why should she come to meet a black-hearted person like me? Come, take me to meet her. You say I'm a good person. No, I'm not. I'm good only from outside, but very mean from inside. It is you who is truly good, and this baby is a flower that radiates the fragrance of your goodness. అప్పుడు నేను చెప్తున్నాడు, నేను గొప్పవాడిని కాదు, ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్. నేను పైకి కనిపిస్తాను గుడ్ అని, కానీ నా ఇన్నర్ మొత్తం కుళ్ళు ఉంది. నా ఇన్నర్ మొత్తం చాలా చండాలంగా ఆలోచిస్తాను. నేను చాలా మీన్ పర్సన్ని నేను. ఓకే, నువ్వు గొప్పవాడివి, నీలాంటి వాడు గొప్పవాడు. సో ఆమె నా దగ్గర రావాల్సిన అసలు కలవడానికి నేనే నీ ఇంటికి వస్తాను. నేను ఊరికి పైకి మాత్రమే మంచివాడు కనిపిస్తాను, బట్ లోపల నేను చాలా కన్నింగ్.
లోపల ఆలోచనలు చాలా చండాలంగా ఉన్నాయి నావి. బట్ నువ్వు చూడు, నువ్వు ట్రూలీ నిజంగా నువ్వు గుడ్. ఇక ఈ బాబు నడి బేబీ ఉందే, నీ గుడ్నెస్ వల్ల ఈ బేబీ నుండి మంచి సువాసనలు వస్తున్నాయి. పువ్వు లాంటి ఉంది, పువ్వు నుండి మంచి సువాసన ఎలా అయితే వస్తాయో నీ కారణంగా ఈ బేబీ దగ్గర సువాసన నాకు వినిపిస్తుంది. సో నువ్వు గొప్పవాడి, నేను కాదు అని చెప్పాడు. ఐ ఎంబ్రేస్ ద బేబీ అండ్ వాక్డ్ అలాంగ్ సైడ్ గంగు. అలా చెప్పి వెంటనే ఆ బేబీని హక్ చేసుకొని గంగుతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓనర్. దిస్ ఈజ్ ద స్టోరీ ద ఇమ్మాక్యులేట్ చైల్డ్ రిటన్ బై మున్షి ప్రేమ్చంద్ గారు. ఇది యాక్చువల్గా ఒక హిందీ కథ, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు టీసీ ఘయ్ గారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద థీమ్. మీకు స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ దీన్ని మీ ఫ్రెండ్స్కి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, వ్యూస్ పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.